ప్రతినిధులు ఆయనేమో ప్రభుత్వ అధికారి ఇద్దరు ప్రజల కోసం పనిచేయాలి తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారికి చెప్పి చేయిస్తారు కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు కార్పొరేషన్ కమిషనర్ను టార్గెట్ చేస్తుండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా ప్రతినిధులు అధికారుల మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు వచ్చారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొంత భాగం ఉంటుంది దీంతో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ రామాంజనేయులతో కలిసి నగరాభివృద్ధికి కమిషనర్ పనిచేయాల్సి ఉంది ఇంతకు ముందు గుంటూరు మేయర్గా వైసీపీకి చెందిన కావటి మనోహర్ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన పరిణామాలతో ఆయన రాజీనామా చేయడం టీడీపీకి చెందిన కార్పొరేటర్ కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికయ్యారు జీఎంసీలో కీలకంగా ఉన్న కమిషనర్ శ్రీనివాసుల వ్యవహార శైలి కొంతమంది ప్రజా ప్రతినిధులకు ఇబ్బందిగా మారిందని కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో బయటపడింది బుడమేరు వరద సాయం విషయంలో గుంటూరు కార్పొరేషన్ నిధులు 9 కోట్లు ఖర్చు చేశారు ఇందులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కమిషనర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు ఇక అప్పటి నుంచి కమిషనర్ తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు కౌన్సిల్ సమావేశాల్లో అధికారుల తీరుపై కూటమి ఎమ్మెల్యేలు కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మాధవి మండిపడ్డారు తాజాగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో నేతలు కమిషనర్ మధ్య మాటల యుద్ధం జరిగింది అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాధవి రామాంజనేయులు ఆరోపించారు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదంటూ నిలదీశారు దీంతో కమిషనర్ శ్రీనివాసులు జోక్యం చేసుకుని ఎవరో చెప్పిన మాటలు వినవద్దన్నారు తనకు ఎవరూ చెప్పలేదని మాధవి సమాధానమిచ్చారు కాంట్రాక్టర్లు ఎక్కువ మంది పనులు దక్కించుకొని కొన్ని పనులు చేయడం లేదని కమిషనర్ శ్రీనివాసులు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చారు కమిషనర్ వర్సెస్ ఎమ్మెల్యేల వ్యవహారం మరింత ముదరక ముందే సమస్య పరిష్కరించాలని లేకపోతే నగర అభివృద్ధిపై ఆ ప్రభావం పడుతుందంటున్నారు మరి ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది